దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం VBS గురించి తెలుసుకుందాం. VBSలో ఏమేమి చేస్తారు, టీచర్స్ ఏమేమి నేర్పిస్తారు, అలాగే పిల్లలు కూడా ఏమేమి చేయాలి, ఎలా దేవునిలో ఎదగాలి, ఎలా దేవుణ్ణి గణపరచాలి, ఎలా దేవుణ్ణి మహిమపరచాలో మనం ఈ VBS అనే వీడియో ద్వారా ప్రతి ఒక్కరం తెలుసుకుందాం. దేవుని నామాన్ని గణపరుద్దాం. ఈ VBS వీడియో చాలా మహిమకరంగా, దేవునికి ఘనతకరంగా ఈ వీడియో అందరూ దేవునిలో ఎదగాలని కోరుకుంటూ చేస్తున్నాం. మొదటిగా ఈ వీడియోలో ప్రార్థన, ప్రేయర్ ఎలా చేయాలో దేవుడు మనకి మొదటి స్టెప్గా నేర్పిస్తున్నాడు అనమాట. అందుకోసమే జెర్మియా 29:12 దేవుడు సెలవిస్తాడు, ప్రే టు మీ అండ్ ఐ విల్ లిస్టెన్ టు యూ అని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. చిన్న పిల్లలకి ప్రార్థించడం అనేది నేర్పించాలి. అప్పుడు దేవుని నామం అనేది కనపరుస్తారు. వారు చిన్నప్పటి నుంచే ప్రార్థిస్తూ ఉంటే వారు దేవునిలో ఎదుగుతూ ఉంటారు. ప్రార్థన అనేది ఆత్మీయ సిద్ధపాటుకి, ఒక ఆత్మీయ ఎదుగుదలకి ఒక పునాది లాంటిది. కనుక మొదటిగా VBSలో వారికి ప్రార్థన అనేది నేర్పియాలి. ఎలా ప్రార్థించాలి, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఎలా ప్రార్థించాలో మనం నేర్చుకుందాం. టాక్ టు గాడ్. ఫస్ట్ దేవునితో మనం మాట్లాడాలి. ప్రార్థన అనేది దేవునికి చేస్తున్నాం కాబట్టి మనం ఎవరితో మాట్లాడుతున్నాం? దేవునితో మనం మాట్లాడాలి. రెండవదిగా ఏం చేయాలంటే థ్యాంక్ యూ గాడ్. దేవునితో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే అది థ్యాంక్స్ అని చెప్పాలి. ఎందుకు థ్యాంక్స్ అని చెప్పాలి? థ్యాంక్స్ గివింగ్ అంటే కృతజ్ఞత స్తుతి. నువ్వు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెప్పాలి. ఎందుకంటే ప్రతి విషయంలో ఆయన నిన్ను కాపాడాడు, ఆయన నిన్ను గణపరిచాడు, ఆయన నిన్ను తప్పించాడు అనేక అపాయాల నుంచి, ఆయన నీకు అనేక సార్లు సహాయం చేశాడు. కాబట్టి ఈ ప్రార్థన చేసేటప్పుడు మొదటిగా నువ్వు దేవునితో మాట్లాడుతూ తర్వాత కృతజ్ఞత స్తుతి అనేది చెల్లించాలన్నమాట. అప్పుడు దేవుని నామం అనేది గణపరచబడుతుంది. నువ్వు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తే అప్పుడు దేవుడు నీ అందు బహుగా సంతోషపడతాడు. అందుకోసమే నన్ను గణపరచు వారిని నేను గణపరచెదనని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక మనము దేవుని ఈ స్తుతుల ద్వారా, కృతజ్ఞత, మనకు చేసిన ప్రతి మేలు ద్వారా దేవుణ్ణి గణపరచాలి. మూడవదిగా మనం చూస్తే లిస్టెన్ టు గాడ్. లిస్టెన్ అంటే మన బాధలన్నీ దేవునికి చెప్పాలి, మన విజ్ఞాపన అంతా చెప్పాలి, మన అవసరతలన్నీ చెప్పాలి. మనమంతా దేవుణ్ణి స్తుతించి సేవించినప్పుడు దేవుడు మహిమపడతాడు. తర్వాత అంశంగా మనం దేవునికి మనకు అవసరమయ్యే ప్రతి ఒక్కటి చెప్పినప్పుడు దేవుడు మనల్ని, ఆయన ప్రతి మొర మనం చేసిన ప్రతి మొర విని జ్ఞాపకం చేసుకొని మన అవసరతలన్నీ తీరుస్తాడు. కనుక మూడవదిగా మనం చేయాల్సింది ప్రార్థించాలి. దేవునికి మన అవసరతలన్నీ చెప్పాలన్నమాట. లిస్టెన్ టు గాడ్. అండ్ నాలుగవది చూసినట్లయితే ట్రస్ట్ గాడ్. నువ్వు ఏది ప్రార్థించావో దాని యందు అది దేవుడు చేస్తాడని దేవుని మీద విశ్వాసం ఉంచు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము ఆయన చేయగలడనమాట అని నువ్వు విశ్వాసం ఉంచితే దేవుడు నిన్ను గణపరుస్తాడు. అని విశ్వాసం ఉంచితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కనుక మొదటిగా ప్రార్థనలో మనకి కావాల్సింది విశ్వాసం అన్నమాట. విశ్వాసం అనేది మన జీవితంలో చాలా ముఖ్యము. విశ్వాసం గలవారంట దేవునికి ఇష్టుడై ఉంటాడంట. మనం దేవునికి ఇష్టమైన బిడ్డలాగా ఉండాలంటే మనకి విశ్వాసం ఉండాలి. విశ్వాసం గురించి మనం నేర్చుకోవాలి. విశ్వాసం కలిగి ప్రతి ఒక్కటి బ్రతకాలన్నమాట. అప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. విశ్వాసం లేకుండా మనం ఏ కార్యం పొందుకోలేము. అందుకోసమే క్రియలు, విశ్వాసం రెండూ ఉండాలన్నమాట. ఈ ప్రార్థన అంశంలో మనము మొదటిగా దేవునితో మాట్లాడాలి, స్తుతి చెల్లించాలి, ఇంకా దేవునికి మన అవసరతలు చెప్పాలి, ఇంకా దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుని ఘనపరిచి మన ప్రతి ఒక్క అవసరాన్ని మనం తీర్చుకోవాలి. మొదటిగా పిల్లలందరూ ఇది నేర్చుకోవాలి. ఇది నేర్చుకున్నప్పుడు, ఇది ప్రతిరోజు చేస్తున్నప్పుడు, నీ జీవితంలో కొనసాగిస్తున్నప్పుడు దేవుడు గొప్పగా నీ యందు బహుగా సంతోషపడతాడు. ఇది ప్రార్థన యొక్క పునాది.
ఈ VBS కార్యక్రమంలో మనం రెండవదిగా చేయవలసింది ఏంటంటే, రెండవ స్టెప్ దేవుణ్ణి స్తుతించాలి. దావీదు చిన్న వయసులోనే దేవుణ్ణి స్తుతించాడనమాట. దావీదు చిన్న వయసులోనే దేవుణ్ణి గణపరిచాడు. అందులో స్తుతించిన దావీదు ఎలా మారాడంటే గొప్పవాడిగా అయ్యాడు, రాజుగా అయ్యాడు. కనుక చిన్న పిల్లలు అందరూ, దేవుని నమ్మిన బిడ్డలందరూ మీరు కూడా దేవుణ్ణి ప్రతిదినం స్తుతించాలి. ఇవన్నీ ప్రతిదినం చేయాలన్నమాట. అప్పుడు దేవుడు గణపరచబడతారనమాట. ఫస్ట్ ఈ స్తుతించడంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, లెట్స్ లిఫ్ట్ అవర్ హార్ట్స్ అండ్ వాయిస్ టు ది లార్డ్. అండ్ దేవుడు చెప్తున్నాడు, మీ హృదయములతో మీ స్వరములతో నన్ను స్తుతించుడి అని దేవుడు చెప్తున్నాడు. మనము మన స్వరం ఎత్తి హృదయం ఎత్తి దేవుని స్తుతించాలి. స్తుతించడంలో ఎన్ని అంశాలుగా మనం నేర్చుకుంటామంటే, మొదటిదే ప్రైజింగ్, దేవునికి స్తుతి చేయాలన్నమాట. దేవుణ్ణి పొగడాలి. దేవాని ఘనతను బట్టి ఆయనకి స్తుతి చేయాలి. ఆయన మనకి చేసిన కార్యములు బట్టి దేవుణ్ణి స్తుతించి సేవించాలన్నమాట. కనుక ఈ స్తుతి అనేది ఒక నోరు, ఒక మనిషి, ప్రతి ఒక్కరు ఎవరి నోరుతో ఎవరికి వాళ్ళు స్తుతి చెల్లించేదన్నమాట. రెండవదిగా ఆరాధన, వర్షిప్ హిమ్, దేవుని ఆరాధించాలి. ప్రజలందరూ కూడి, మన చుట్టూ ఉన్న వారందరూ కూడి దేవుని నామాన్ని గణపరచాలి. ఒకరిగా చేసేది స్తుతి, కానీ అనేకులు కలిసి చేసేది ఆరాధన. చిన్నప్పటి నుంచి నువ్వు నేర్చుకోవాలి. అనేకులతో కలిసి నువ్వు దేవుని ఆరాధించాలి. అప్పుడు దేవుడు నీ ద్వారా ఘనత పొందుతాడనమాట. మూడవదిగా సింగ్స్ హిస్ ప్రైజెస్, దేవుణ్ణి పాటల ద్వారాగా స్తుతించాలి. నువ్వు పాట పాడుతూ ఆ పాటలో దేవుని గొప్పతనాన్ని నువ్వు గణపరచాలి. ఇలా దేవుణ్ణి స్తుతించాలన్నమాట. దేవుని పాటల ద్వారాగా నువ్వు మహిమపరచాలి. పాట పాడుతూ నీ స్వరం ఎత్తి దేవుని స్తుతించాలి. తర్వాత గ్లోరీ హిజ్ నేమ్, దేవుని నామంలో దేవుని యొక్క దేవునికి మహిమ కలుగునట్లు స్తుతించాలి. దేవుని యొక్క నామం శ్రేష్టమైన నామం. ఆ నామంలో ప్రతి ఒక్కటి ఉంటుంది కనుక దేవుని నామానికి మహిమ కలుగునట్లు నువ్వు. తర్వాత గివ్ హిమ్ థ్యాంక్స్, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ఇలా దేవుని స్తుతిస్తూ ఆరాధించాలి. దేవుడు చిన్నప్పటి నుంచి నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నీకు ఇచ్చిన ఆహారమును బట్టి, ప్రతి ఒక్క వర్షమును బట్టి, ప్రతి ఒక్క ప్రయాణంలో తోడుగా చదువును బట్టి, ప్రతి ఒక్క దాన్ని బట్టి నువ్వు దేవునికి స్తుతి అనేది చెల్లించాలి. ఇలా దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ చేస్తూ నువ్వు స్తుతించాలి. ఇలా స్తుతించాలన్నమాట. మొదటిగా ప్రైజ్ హిమ్, దేవునికి స్తుతించాలి. తర్వాత అందరితో కలిసి ఆరాధించాలి, అది వర్షిప్ హిమ్. అండ్ పాటలు పాడుతూ దేవునికి స్తుతించాలి, సింగ్ హిస్ ప్రైజెస్. తర్వాత గ్లోరీ, దేవుని నామాన్ని గణపరచాలన్నమాట, గ్లోరీ హిజ్ నేమ్. తర్వాత గివ్ హిమ్ థ్యాంక్స్, దేవుణ్ణి నీకు ఇచ్చిన వాటిని బట్టి స్తుతించాలి. అందుకోసం దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనలు 156 అధ్యాయం 6 లెట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రీత్ ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తుతి కలిగిన ఒక ప్రతి ఒక్క ఊపిరి కూడా దేవుని స్తుతిస్తుంది అనమాట. ఆ రీతిగా దేవుణ్ణి స్తుతించాలి. ఇలా దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుడు నీ యందు బహుగా ఆనందపడతాడు, బహుగా గణపరచబడతాడు. ఆయన స్తుతి ద్వారా ఎన్నో మేలులు, అద్భుతాలు, విడుదల మనం అనేది చూస్తాం. కనుక ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి నోటిలో స్తుతి అనేది ఉండాలి, ప్రైజెస్. మొదటిగా మనం చూసినట్లు ప్రేయర్ ఎలా చేయాలో కొన్ని అంశాల ద్వారా తెలుసుకుందాం. మొదటి హౌ టు ప్రే, ఎలా చేయాలి. ప్రేయర్ అంటే ఫస్ట్ దేవుని స్తుతించాలి, ప్రార్థనలో కూడా. తర్వాత నువ్వు దేవుని నామాన్ని గణపరచాలి. తర్వాతిగా నువ్వు దేవుని పాదాల ఎదుట నీ పాపములన్నీ ఒప్పుకోవాలన్నమాట. దాన్ని కన్ఫెస్ అంటారు. కన్ఫెస్ అంటే దేవుని ఎదుట నువ్వు చేసిన ప్రతి దోషమును ఒప్పుకోవాలి, పాప క్షమాపణ పొందుకోవాలి, విడుదల పొందుకోవాలి. తర్వాత నువ్వు దేవునికి మూడవదిగా థ్యాంక్స్ చెప్పాలి. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి వాటిలో నువ్వు దేవునికి థ్యాంక్స్ అని చెప్పినప్పుడు దేవుడు నిన్ను బహుగా హెచ్చిస్తాడు, గణపరుస్తాడు అనమాట.
తర్వాత నీకు కావాల్సింది దేవుని యొద్ద అడగాలన్నమాట. అడగాలి. ఏం అడగాలి? దేవా నాకు ఇది కావాలని నువ్వు దేవుని అడిగినప్పుడు దేవుడు అది వింటాడనమాట. అది చివరిగా దేవుడు వింటాడు. నువ్వు కూడా చివరిగా దేవుని స్వరాన్ని వినాలి. అప్పుడే నువ్వు ప్రార్థనలో నుండి లెగాలన్నమాట. దేవుడు వింటాడు. మొదటిగా వినడం. లిస్టెన్ అంటే వినడం. ఒకటి దేవుడు వింటాడు. మనము కూడా ప్రార్థించిన వెంటనే దేవుని స్వరం విన్న తర్వాతే మనం ప్రార్థన యొద్ద నుండి లెగాలన్నమాట. ఇలా దేవునికి ప్రార్థన అనేది చేయాలన్నమాట. అందుకోసమే దేవుడు చెప్తున్నాడు, ప్రతిదినం నువ్వు ప్రార్థన చేయాలి, ప్రతిదినం నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని చెప్తున్నాడు. ఇంకా నేను నిన్ను కాపాడిదనని చెప్తున్నాడు. దేవుని ఆశ్రయిస్తే ప్రతి ఒక్కరికి క్షేమం ఉంటుంది. ఇలా నీ జీవితంలో నువ్వు ప్రార్థన అనేది చేయాలి. ఇది ఎలా ప్రార్థించాలో మనం నేర్చుకున్నాం. తర్వాత బైబిల్ గ్రంథంలో ప్రార్థించిన ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతించి వారి పాపాలు ఒప్పుకొని వారికి దేవుడు చేసిన మేలులను బట్టి స్తుతించి వారికి కావలసింది అడుక్కొని మరలా వాళ్ళు దేవుని సమాధానం వచ్చే వరకు కూడా పొందుకున్నారు. అన్న అయినా ఎస్సేరైనా ఎవరైనా దావీదు కూడా అలాగే దేవుణ్ణి ప్రార్థించేవాడు అనమాట. ఈ విధంగా ప్రార్థనా జీవితం అనేది మనలో ఉండాలి. ఇలా స్తుతించి సేవించినప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఇలా మన జీవితంలో ప్రార్థనలో ఎదుగుతూ ఉండాలి. తర్వాత ఇదిగా చూస్తే మనం దేవుడిని ఎలా ఆరాధించాలి, హౌ టు వర్షిప్ అండ్ ప్రైజెస్. ఫస్ట్ దేవుని ఫోకస్ ఆన్ గాడ్ అనమాట. దేవుని మీద నీ ఫోకస్ ఉండాలన్నమాట. దేవునికి పాటల ద్వారాగా ఆరాధించాలి. తర్వాత ప్రైజెస్ ఈజ్ నేమ్, దేవుని నామాన్ని నువ్వు స్తుతించాలన్నమాట. దేవుని నామాన్ని స్తుతించాలి. దేవుని నామాన్ని స్తుతించాలి. అప్పుడు అందుకోసమే దేవుని నామం ఉన్నతమైనదని మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. మూడవదిగా వర్షిప్ చేసేటప్పుడు యూజ్ యువర్ గిఫ్ట్స్. దేవుని యొక్క గిఫ్ట్స్ అంటే కృపావరాలు, ఆత్మ ఫలాలు అవి పొందుకోవాలి. పొందుకోలేకపోతే పొందుకున్న వారు అవి ఉపయోగించి దేవుణ్ణి పాట పాడాలి, గణపరచాలి, డ్యాన్స్ చేయాలి. దేవునితో స్తుతించి ఆరాధించడమే ఆరాధన అనమాట. ఈ వర్షిప్లో ఇంకొక అంశం, వర్షిప్లో ఇంకా విత్ ఏ హ్యాపీ హార్ట్, నీ హృదయం అంతా సంతోషంతో దేవుని ఆరాధించాలి. అప్పుడు దేవుని ఆత్మ అనేది నీ మధ్య సంతోషిస్తుంది, సంతోషపడుతుంది. నీ మధ్య దేవుని ఆత్మ ఉంటుంది. అందుకోసమే వర్షిప్ విత్ హ్యాపీ హార్ట్ అంట. దేవుని ఆత్మతో, పరిశుద్ధమైన హృదయంతో దేవుని నువ్వు స్తుతించాలి. తర్వాత అంశంగా లెట్ హిస్ వర్డ్ ఇన్స్పైర్ యూ. నువ్వు దేవుని ఈ వాక్యం, ఏ వాక్యం ద్వారా నువ్వు బలపడ్డావో, ఏ వాక్యం ద్వారా ఇన్స్పైర్ అయ్యావో ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి నువ్వు వర్షిప్ చేయాలన్నమాట. వర్షిప్ ఇన్ని విధాలుగా, వర్షిప్ అంటే మామూలుగా కాదు కానీ ప్రతి ఒక్క అంశాన్ని నువ్వు గుర్తుంచుకొని చేయాలి. ఫస్ట్గా ఏం చేయాలి? దేవుని మీద మన ఫోకస్ ఉంచి వర్షిప్ చేయాలి. తర్వాత దేవుని నామంలో నువ్వు దేవునికి స్తుతి చెల్లించాలి. తర్వాత ఆయన ఇచ్చు స్పిరిచువల్ గిఫ్ట్స్ పట్టుకొని నువ్వు దేవుని స్తుతించాలి. తర్వాత ఆయనని పూర్ణ హృదయంతో, సంతోషకరమైన హృదయంతో ఆయన స్తుతించాలి. చివరిగా ఆయన్ని ఇంకా దేవుని వాక్కుని ఎత్తిపట్టి నువ్వు స్తుతించాలి. ఇలా వర్షిప్ అనేది మనం చేయాలి. ఇలా దేవుని నామాన్ని మనం గణపరిచినప్పుడు దేవుడు మనల్ని గణపరుస్తాడనమాట. ఈ విధంగా దేవుని ఆరాధిస్తాం మనం. తర్వాతగా VBSలో థర్డ్ స్టెప్గా మనం బైబిల్ స్టోరీస్ అనేవి వారికి తెలియచేయాలన్నమాట. డిస్కవర్ గాడ్స్ వర్డ్, బీ ఇన్స్పైర్డ్ ఫర్ లైఫ్. వారికి ఇన్స్పిరేషన్ ఇచ్చే, ఇన్స్పైర్ అయ్యే ఇంకా స్టోరీస్ అనేవి తెలియజేయాలి, కథలు తెలియజేయాలి, వాటిలో ఉన్న భావాన్ని తెలియజేయాలి. అప్పుడు వారు ఇంకా జ్ఞానం పొందుకొని ఆ కథల వైపు వారి హృదయం ఉంచి వారికి ఆలోచన కలిగితే వారు పెద్దవారైనప్పుడు కూడా అవి మర్చిపోకుండా ఆ త్రోవలో నడుస్తారనమాట.
బైబిల్ కథలను ఎలా మనం వివరించాలి? బైబిల్ స్టోరీస్ అంటే నిజంగా రియల్ పీపుల్ ఉంటారు, హెచ్చించబడిన పీపుల్స్ ఉంటారు, రియల్గా దేవుని యందు రియల్ జీవితం నిజమైన హృదయం కలిగిన వారు ఉంటారు, ఎంతో దేవుని యందు భక్తి కలిగిన ప్రజలు ఉంటారు బైబిల్ స్టోరీస్లో. వాళ్ళ గురించి చెప్పాలన్నమాట. తర్వాత అమేజింగ్ అడ్వాంటేజెస్ అంటే అక్కడ వారి స్టోరీస్లో ఉన్న పెద్ద పెద్ద కార్యాలు, ఎర్ర సముద్రం పాయలైనా, ఇంకా ఎత్తైన కొండలైనా, ఇంకా వాటిలో ఒక ప్రకృతి ఉండేటట్టు అందమైన ప్రకృతి ఉన్నట్లు వాళ్ళ ఆశ్చర్యకరంగా ఈ స్టోరీస్ చెప్పాలి. ఇంకా పవర్ఫుల్ లెసన్స్ అనమాట. ఇంకా పవర్ఫుల్ వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఒక నీతి అనేది వారిలో స్థిరపడినట్లు స్టోరీస్ అనేవి చెప్పాలన్నమాట. 4వది గాడ్స్ లవ్. చివరిగా వారిని దేవుడు ఎలా హెచ్చించాడు, ఎలా వారిని దేవుడు ప్రేమించారు, ఎటువంటి నుంచి ఇబ్బందుల నుంచి వారు వచ్చారు, ఎటువంటిగా దేవుడు వారికి సహాయం చేశాడు అనేది మనం తెలియచేయాలన్నమాట. ఈ కథలో ఈ అంశాల పరంగా తెలియజేయాలి. ఈ ఇంకా బైబిల్ స్టోరీస్ అన్నీ దేవునికి మహిమకరంగా వారి ఆత్మీయ పునాదులు, హృదయాలు కట్టబడినట్లు ఆ వాక్యాలు అనేవి చెప్పాలన్నమాట. ఎలా జీవించాలో కూడా అందులో తెలియజేయాలి. అందుకోసమే దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనలు 119, 105లో యువర్ వార్డ్ ఈజ్ ల్యాంప్ టు మై ఫీట్ అండ్ ఏ లైట్ టు మై పాత్. నా పాదములకు నీ వాక్యం వెలుగై ఉన్నది. ఆ వాక్యం అనేది వారి హృదయంలో ఉన్నప్పుడు వారి పాదాలు ఏ మార్గంలో నడిచిన వెలుగు అనేది వారి జీవితంలో కనబడుతుంది. కనుక ఆ విధంగా చిన్నపిల్లలకి స్టోరీస్ అని చెప్పాలి. ఇంకా వారు కూడా అవి విని ఫలించి అభివృద్ధి పొందినట్లు ఈ కార్యాలు, ఈ స్టోరీస్ అనేవి మనం అనేకులకి చెప్పాలన్నమాట. ఇది VBSలో ఒక సెక్షన్ లాగా చేయాలి. ఇలా చేసినప్పుడు దేవుని గురించి పిల్లలు బహుగా తెలుసుకుంటారనమాట. తర్వాత సెక్షన్ కథలు చెప్పిన తర్వాత వారికి ఫన్నీ యాక్టివిటీస్ అనేది VBSలో 4th స్టెప్గా చూడాలి మనం. వారు ఎలా ఫన్నీగా దేవునికి చిన్నపిల్లలు కాబట్టి వారు ఆటలు బాగా ఆడతారనమాట. వారి హృదయాలు సంతోషపడాలి, ఎంజాయ్మెంట్ ఉండాలి, దేవునిలో ఆనందం ఉండాలి. ఆ రీతిగా వాళ్ళు చెప్పాలన్నమాట. యాక్టివిటీస్ అన్నీ కూడా గేమ్స్ అన్నీ వారికి పెట్టాలన్నమాట. మొదటిగా ఈ యాక్టివిటీస్లో మనం ఏం చేయాలి అంటే టీమ్ గేమ్స్ పెట్టాలి. ఒక టీమ్స్ చిన్నపిల్లల్ని ఒక టీములుగా చేసి గేమ్స్ పెట్టినప్పుడు వారు బహుగా సంతోషపడతారు. ఇలా టీమ్ గేమ్స్ పెట్టాలి. తర్వాత క్రాఫ్ట్స్ అండ్ క్రియేషన్స్, వారు బొమ్మలు గీయడం, వారి సొంత ఆలోచనతో దేవుని యొక్క కథలు కానీ దేవుని గూర్చి వాళ్ళు ఏమి తెలుసుకున్నారో అవి చెప్పాలన్నమాట. తర్వాత బైబిల్ ఛాలెంజెస్ అనేవి గేమ్స్ కూడా పెట్టాలి. బైబిల్ ఛాలెంజెస్ అంటే దేవుని వాక్యాలు, బైబిల్ గ్రంథంలో ఉన్న వ్యక్తుల గురించి, బైబిల్ గ్రంథంలో ఉన్న ఇంకా అనేక వచనాల గురించి వారిని అడుగుతూ ఉండాలి. వారికి తెలిసిన విధంగా మనం గేమ్స్ అన్నీ పెడుతూ ఉండాలి. ఇంకా లోఫర్ అండ్ జాయ్, ఇంకా వారు బాగా సంతోషించి ఆనందించేలాగా వాళ్ళని బాగా గేమ్స్ ఆడేయాలి. ఇంకా వారు ఆనందపడేటట్టు ఈ VBSలో చేసినప్పుడు వారు దేవుని యందు బహుగా సంతోషిస్తారనమాట. దేవుడు కూడా మన యందు బహుగా సంతోషిస్తాడు. ఈ విధంగా దేవుని యందు చిన్నపిల్లలు హృదయం కలిగి చిన్నపిల్లల వలె ఇలా నడిపించబడాలి. ఈ VBS ప్రోగ్రాంలో మనం ఈ విధంగా నడిపిస్తే వారు కూడా ఆసక్తి కలిగి వస్తారనమాట. అందుకోసమే దేవుని వాక్యం సెలవిస్తుంది. మార్కు సువార్త 10:14 లెట్ ద లిటిల్ చిల్డ్రన్ కమ్ టు మీ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ బిలాంగ్స్ టు సచ్ ఏ దీస్. అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, చిన్నపిల్లలు నా యొద్దకు రానివ్వండి, వారిది దేవుని రాజ్యము అని దేవాది దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. కనుక ఈ చిన్నపిల్లలు మన యొద్దకి దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఇలా VBSలో వారిని నడిపిస్తూ ఉంటే వారికి దేవుని మీద ఆసక్తి అనేది బాగా కలుగుతుంది. ఆసక్తి కలిగి దేవుని నామాన్ని వారు గణపరుస్తారనమాట. దేవుని నామాన్ని హెచ్చిస్తారు. దేవుడు అంటే
ప్రేమ కలిగి దేవుని యొద్దకు వస్తాడనమాట. కనుక మనం ఇవన్నీ వారికి గిఫ్ట్స్ కూడా ఈ గేమ్స్లో ఇవ్వాలి, ఇంకా యాక్టివిటీస్ అన్నీ చేపియాలి. ఇంకా వారిలో దేవునిలో వారు ఎదిగినట్లు దేవుని గణపరిచే విధంగా అన్ని విధాల్లో వారికి తెలివి కలిగి ధైర్యవంతులుగా విజయవంతులుగా వాళ్ళని చేయాలి. దేవుని భయం అనేది ఈ VBS ప్రోగ్రాంలో దేవుని పట్ల భయం భక్తి అనేది నేర్పించాలి. చిన్నప్పుడే వారికి వాక్యం ఎత్తినప్పుడు పెద్దవాడైనప్పుడు వాడు ఎటు తొలగిపోవడానికి వాక్యం సెలవిస్తుంది. కనుక చిన్న పిల్లల పట్ల మనం ఈ కార్యాలు అనేవి చేస్తూ ఉండాలి. ఫన్ యాక్టివిటీస్ ఎలా ఇంకా డీప్గా చేయాలో మనం తెలుసుకుందాం. హౌ టు ఫన్ యాక్టివిటీస్ అనేది సమ్ గేమ్స్ అనమాట. వాళ్ళు ఫన్గా దేవుని వాళ్ళు సంతోషించాలి, అందరూ కలిసి సంతోషించే రీతిగా రన్నింగ్ స్కిప్పింగ్ అలాంటివి చేయాలన్నమాట. తర్వాత క్రియేటివ్ క్రాఫ్ట్స్ ఇంకా ఇవన్నీ వారి బొమ్మలు వేయడం అవి కూడా చేయాలి. మెమొరీ వర్సెస్ అండ్ ఛాలెంజెస్ దేవుని వాక్యం ఇవన్నీ ప్రకటిస్తూ ఉండాలి. అండ్ టీమ్ కాంబినేషన్స్ కొన్ని టీమ్స్గా వాళ్ళని చేసి వాళ్ళకి మధ్య కొన్ని పోటీలు అనేవి పెట్టాలన్నమాట. వారు అనేక గేమ్స్ పెడుతుంటే వారిలో జ్ఞానం కలిగి అనేకలు ఇంకా ఆడుతూ ఉంటారు. తర్వాత ఫన్ విత్ ఫ్రెండ్స్ దేవునితో దేవుడి గురించి దేవునిలో ఎదిగి వాళ్ళ ఫ్రెండ్స్తో దేవుని యందు సంతోషపడే విధంగా ఉండాలి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఆనందించాలి. పిల్లలందరూ టూర్కి వెళ్ళినప్పుడు ఎంత సంతోషంగా ఉంటారో అలాగే ఈ VBSకి వచ్చినప్పుడు కూడా అటు రీతిగా సంతోషపడే రీతిగా చేయాలి. ఇవన్నీ చేయడం ద్వారా మేలు అనేది జరుగుతుంది. ఈ గేమ్సే కాకుండా వర్షిప్ గేమ్స్ ఇంకా వారికి స్నాక్స్ కూడా పెట్టాలన్నమాట. బైబిల్ స్టోరీస్ చెప్పాలి. మిషన్స్ అనేవి ఇంకా వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇవ్వాలన్నమాట. ఇలా పిల్లల్ని ఇక VBSలో నడిపిస్తూ ఉండాలి. క్రియేటెడ్ ఫర్ ఏ పర్పస్ అంటే ఒక పర్పస్ మీద వారిని బోధించాలి. వారికి ఇంకా మేలుకరంగా ఇంకా దేవుని మీద ఆసక్తి పెరిగే రీతిగా వారిని తయారు చేయాలన్నమాట. వారు ఆసక్తి కలిగి దేవుని యొద్దకి రావాలన్నమాట. ఫెయిత్ ఉండాలి, ఫ్రెండ్స్ ఉండాలి, ఫన్ ఉండాలి. ఇంకా ఈ VBSలో చాలా రకంగా దేవుని నామాన్ని గణపరిచే రీతిగా అన్ని బైబిల్ వర్సెస్ కూడా తెలుసుకోవాలన్నమాట. వాళ్ళు ఇంకా దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి, విశ్వాసంలో ఎదిగి ఉండాలి. వారు దేవుడు అంటే ఇంకా శక్తిమంతుడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడని పిల్లల హృదయంలో ముద్రించబడాలన్నమాట. ఈ విధంగా వారిని విశ్వాసపు మాటలు విశ్వాసపు వాక్యాలు వారికి బోధించినప్పుడు వారు కూడా దేవుని విశ్వాసంలో ఉంటారు. వారు ఎక్కడికి వెళ్ళినా అనేకులకి చెప్పుతూ ఉంటారనమాట దేవుడి గురించి. అలా విశ్వాసం ఉన్నప్పుడు వారి జీవితాల్లో ఎంతో గొప్పగా ఎదుగుతారు. ఎన్నో కార్యాలు విశ్వాసంతో చేసినప్పుడు వారి పట్ల మేలు దీవెన ఆశీర్వాదం అనేది కలుగుతుంది. కనుక ఈ VBSలో గ్రోయింగ్ ఇన్ ఫెయిత్ అంటే వారి విశ్వాసాన్ని కూడా అభివృద్ధి పరచాలన్నమాట. గేమ్స్తో పాటు వాక్యాలతో పాటు వారి విశ్వాసం కూడా అభివృద్ధి పరిచేటట్టు మనం చేయాలి. ఒక పర్పస్ మీద మనం ఇది స్టార్ట్ చేయాలన్నమాట. VBC ఇలా ప్రతి ఒక్క యాక్టివిటీస్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్క క్రమంగా నడిపిస్తూ ఉంటే వారు కూడా సంతోషంగా ఉంటారు. ఇంకా ఈ VBSలో డ్యాన్సెస్ కూడా చేయొచ్చు అనమాట. ఇంకా దేవుని నామాన్ని ఘనపరిచినట్లు ఈ VBS చేయాలి. తర్వాత చూస్తే ఇంకా విశ్వాసంలో ఎలా వాళ్ళు ఇంకా ఎదుగుతూ ఉంటారంటే మనం కొన్ని లోతుగా చూసినట్లయితే స్పెండ్ టైం విత్ గాడ్. వారి విశ్వాసంలో ఎదగాలంటే దేవునితో ఎదగాలని వారికి నేర్పించాలి. ఫస్ట్ స్పెండ్ టు గాడ్ అంటే వారు ఎవరితో స్పెండ్ చేయాలంటే వాక్యము దేవుని వాక్యంతో వారు స్పెండ్ చేసినప్పుడు వారి విశ్వాసం అనేది ఇంకా అభివృద్ధి అవుతుందన్నమాట. బిలీవ్ అండ్ ట్రస్ట్ దేవుని నమ్మాలి, విశ్వసించాలని వారికి చెప్పాలి. యేసయ్యని మాత్రమే నమ్మాలి, వారు ఆయన ట్రస్ట్ చేయాలని వాళ్ళకి నేర్పించాలి. లైవ్ ఇట్ అవుట్ అంటే వాళ్ళు లైవ్ చేస్తూ ఉండాలి. అంటే వారు విశ్వాసం కొన్ని కార్యాలు వారి పట్ల జరుగుతాయని వారు లైవ్గా వారికి కొన్ని పిక్చర్స్ వారికి చూపించాలన్నమాట.
అనేకుల మధ్యలో ఉన్నప్పుడు వారు దేవునిలో ఎలా ఎదగాలి అనేది వారికి నేర్పిస్తూ ఉండాలన్నమాట. ఇలా విశ్వాసంలో వారి అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు దేవుడు వారి జీవితాలను కడతారనమాట. అండ్ వారికి క్రమశిక్షణ నేర్పాలి. కీప్ గోయింగ్ అంటే ఒక కీప్గా వెళ్ళినట్లు వాళ్ళకి నేర్పించాలి. క్రమశిక్షణ నేర్పాలి, వాళ్ళకి పాటలు నేర్పాలి, అన్నీ నేర్పాలి, డ్యాన్స్లు వారికి అన్నీ నేర్పుతూ వారిని విశ్వాసంలో ఉంచాలి. ఒక వ్యక్తి విశ్వాసంలో బ్రతకడానికి ఎలా ఉంచాలో అవన్నీ వారికి నేర్పినప్పుడు వాళ్ళు బహుగా సంతోషపడతారనమాట. వారికి ఇంకా భయం, భక్తి, క్రమశిక్షణ, ఒకరిని మోసం చేయకూడదని దేవుని యందు సంతోషపడే రీతిగా వారికి అన్నీ నేర్పిస్తూ ఉండాలన్నమాట. ఇంకా వారు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని నామాన్ని ఘనపరిచినట్లు దేవుని యొక్క వారు సహవాస విషయంలో, ఫ్రెండ్స్ విషయంలో, తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇచ్చే విషయంలో అందరి పట్ల ఎలా ఉండాలో వారికి నేర్పించాలన్నమాట. గ్రోయింగ్ ఫెయిత్ ఇది కనుక. ఇంకా మేకింగ్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళకి ఫ్రెండ్స్ ఉండాలి. వారిని కూడా మంచి మార్గంలో, నీతి మార్గంలో నడిపించేటట్టు వారికి బోధించాలన్నమాట. వారందరూ కలిసి VBSలో ఫ్రెండ్స్ అందరూ కలిసి అన్నీ కొంతమంది ఆలోచనలు కలిగితే అది దేవునికి మహిమకరంగా ఉంటుందన్నమాట. ఆ రీతిగా వారిని పెంచాలన్నమాట. ఆ రీతిగా సమాధానంతో, సత్యముతో నువ్వు పెంచినప్పుడు వారు ఇంకా దేవుని యందు భయం, భక్తి కలిగి ఉంటారు. ఈ విధంగా ఎన్నో సెక్షన్లో ఇలా చెప్తూ ఉండాలి. ప్రతి సెక్షన్లో ఇవన్నీ జరుగుతూ ఉండాలి. 1 by 1 ఈ అన్ని యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉన్నప్పుడు వారు సంతోషంగా VBSకి వస్తారనమాట. ఇంకా అన్యజనుల పిల్లల్ని కూడా మనం తీసుకొచ్చి దేవుడు అంటే ఏమిటో వారికి తెలియజేయవచ్చు అనమాట. తర్వాతగా మనం నేర్చుకుంటే ఇంకా బైబిల్ స్టోరీస్ ఇంకా డీప్గా ఎలా చెప్పాలో మనం నేర్చుకున్నాం. ఇంకా గాడ్స్ బయో స్టోరీ అంటే అక్కడ గాడ్స్ ఏం చేస్తున్నారు ఆ స్టోరీలో అనేది వారికి తెలియజేయాలన్నమాట. ఇంకా పీపుల్ లైక్ అస్, పీపుల్ ఏది ఇష్టపడుతున్నారు అనేది వాళ్ళకి చెప్పాలన్నమాట. ఇంకా ఈ రీతిగా బైబిల్ స్టోరీస్ అనేవి అన్నీ చెప్తూ ఉండాలి. తర్వాత లెసన్స్ ఫర్ టుడే అన్నీ లెసన్స్ అన్నీ కూడా వాళ్ళకి వర్క్ లాగా ఇవ్వాలి. అవన్నీ నేర్చుకోవాలి. వాటిలో ఏం నేర్చుకున్నారో అని చెప్పాలి. జీసస్ ఎట్ ది సెంటర్ అంటే దేవుని అన్ని ఏ కథ చెప్పినా దాంట్లో దేవుని గురించి మొదటిగా వారికి వివరించాలన్నమాట. అండ్ యువర్ స్టోరీ మేటర్స్, ఆ మేటర్స్ అన్నీ వాటిని వాళ్ళు మరి తిరిగి చెప్పి రాసుకొచ్చి చూపించుకునేలాగా మనం ఈ CBSని నడిపించాలి. ఇలా బైబిల్ స్టోరీస్ అన్నీ చెప్పాలన్నమాట. ఫస్ట్ దట్ టీచ్ అంటే టీచ్ చేసేవాళ్ళు, ఇంకా టచ్ అండ్ ట్రాన్స్ఫర్మ్ అంటే ఎలా మనం టీచ్ చేయాలి, ఎలా మనకి ఇంకా వాటిని అన్నిటిని తెలుసుకోవాలనేది ఉండాలన్నమాట. గాడ్స్ వర్డ్ రియల్ లైఫ్ కనుక దేవుని వాక్యం అనేది మన నిజమైన జీవితంలో ఎంతో మనకి పనికి వస్తుంది. కనుక చిన్న పిల్లలందరికీ ఇవన్నీ చేస్తూ నేర్పిస్తూ ఉన్నప్పుడు వారు బహుగా నేర్చుకొని ఇంకా వింటారనమాట. ఇంకా వారికి డ్యాన్సెస్ అన్నీ కూడా నేర్పించాలి, కథలన్నీ నేర్పించాలి. కథలు వారికి అర్థమయ్యే రీతిగా చెప్పినప్పుడు వారు ఇంకా దేవునిలో ఎదుగుతూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉంటారు. ఇంకా వారిని 10 దినాల్లో దేవునిలో కట్టి వారిని దేవునిలో ఫలింప చేయాలన్నమాట. దేవుని నామాన్ని ఘనపరిచే రీతిగా వారు ఈ కార్యాలు అన్నీ చేస్తూ దేవుణ్ణి హెచ్చించే రీతిగా ఉంచాలన్నమాట. ఈ విధంగా దేవుని వాక్యాన్ని ఆ బిడ్డలకి తెలియచేయాలి. వారు అనేకులకి చెప్పినట్లు వారిని ఈ VBS కార్యక్రమంలోనే మనమందరం ప్రోత్సహించాలి. ఈ విధంగా అనేక చిన్న పిల్లలని దేవునిలో పెంచే జ్ఞానం మనకి చాలా అవసరమై ఉన్నదన్నమాట. ఈ జ్ఞానం కోసం ఎంతోమంది జ్ఞానం లేక మూఢులైపోతున్నారు. కానీ మనం జ్ఞానం కలిగి వారికి ఏది అవసరమో వారిని పెంచినప్పుడు దేవుడు వారి ద్వారా మహిమ, ఘనత, ప్రభావములు అనేది పొందుకుంటాం. ఈ రీతిగా మనం VBSలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేయాలి, డీప్గా చెప్పాలి. ప్రతి ఒక్కటి వారికి దేవునికి మహిమ వచ్చేటట్లు, వారికి అర్థమయ్యేటట్లు చెప్పినప్పుడు దేవుడు మహిమ పొందుతాడు.
ప్రతి సెక్షన్లో ఇవన్నీ చేసినప్పుడు వారు సంతోషంగా పాల్గొంటారు. దేవుని నామానికి మహిమ.